ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ కైవసం చేసుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించి భారత్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. గత పరాభవాలకు ప్రతీకారం తీర్చుకున్న భారత్ 25 ఏళ్ల కిందట కివీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ధీటైన జవాబిచ్చింది. ఈ విజయంతో భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని చేజెక్కించుకుంది. దీంతో 3 సార్లు విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ రికార్డు సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. టోర్నీలో ఓటమనేదే లేకుండా ఫైనల్ కు దూసుకొచ్చిన భారత్ తుది పోరులోనూ అదరగొట్టింది. దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్లో కివీస్ పై 4 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. ఈ విజయంతో రికార్డు స్థాయిలో మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ దక్కించుకుంది. కివీస్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని భారత్ 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 76, శ్రేయస్ అయ్యర్ 48, రాహుల్ 34, శుభ్మన్ గిల్ 31, అక్షర్ పటేల్ 29 పరుగులు చేశారు. స్పిన్ పిచ్ పై కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను కెప్టెన్ రోహిత్ శర్మ ముందుండి నడిపించాడు. ఇన్నింగ్స్ మొదటి నుంచే 4లు, 6లతో మెరుపులు మెరిపించాడు. తొలి వికెట్ కు శుభ్మన్ గిల్ తో కలిసి శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం స్వల్ప వ్యవధిలోనే గిల్ తో పాటు ఫామ్లో ఉన్న కోహ్లీ అవుట్ అయ్యారు. ఈ దశలో రోహిత్ తో జత కలిసిన శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్ ను నిలబెట్టాడు. 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రోహిత్ వెనుదిరిగాడు. అనంతరం అక్షర్ తో కలిసి అయ్యర్ 61 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కొద్దిలో అర్ధ సెంచరీని మిస్ చేసుకున్న అయ్యర్ 48 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ చేరాడు. చివర్లో ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ జడేజాతో కలిసి 49 ఓవర్లలో జట్టును విజయ తీరాలకు చేర్చాడు.